హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈ రోజు మన లంచ్ బాక్స్ రెసిపీస్ లో సెకండ్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే పొటాటో రైస్. ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్ గా తక్కువ మసాలాలతో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేకాదండి, వేడి మీద తీసినా కూడా మీరు పొడిపొడలాడుతూ వస్తుంది. రైస్ చాలా బాగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా తరుగుకొని వేసుకోండి. ఈ రెండింటిని కూడా కొంచెం దూరగా వేయించుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా తరుగుకొని ఈ విధంగా వేసుకోండి. 1 నిమిషం పాటు ఉల్లిపాయల్ని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో అల్లం, వెల్లుల్లి, చెక్క కలిపి కచ్చా పచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. అది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో మరే మసాలాలు కూడా మనం వాడమండి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద బంగాళదుంపని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో దీన్ని ఉడికించుకోండి. చూస్తున్నారు కదండి, టమాటోలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొన్ని పచ్చి బఠానీ వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను ఇక్కడైతే ఫ్రోజన్ బఠానీ వేస్తున్నానండి. దీంట్లోనే కొంచెం ఫ్రెష్గా ఉండే కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వాటర్ తీసేసి ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు రైస్ మొత్తం కూడా బాగా కలబెట్టుకోండి. మనం వేసుకున్న మసాలాలు అన్నీ కూడా రైస్కి బాగా పట్టేలాగా. ఇప్పుడు దీనికి వాటర్ పోసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. అందువలన ఈ గ్లాస్తోనే 1.35 వరకు వాటర్ పోసుకుంటున్నాను. కరెక్ట్గా వస్తుందండి నాకైతే. ఇందులోనే మరికొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. రైస్ వేడి మీద ఉన్నా కూడా ఎంత పొడిలాడుతూ వచ్చిందో. మీకు చల్లారితే ఇంకా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని సింపుల్గా పెరుగు చట్నీతో తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుందండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.